దేశ రాజధాని మరోసారి ఉగ్రవాద దాడితో ఉలిక్కిపడింది. నగరం రద్దీగా ఉన్న సమయంలో చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన శక్తివంతమైన కార్ బాంబ్ బ్లాస్ట్ ఢిల్లీ భద్రతపై తీవ్రమైన ప్రశ్నను రేకెత్తించింది. 2025 నవంబర్ 10 సోమవారం సాయంత్రం సుమారు 6:52 ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ ఘోర పేలుడు సంభవించింది. ట్రాఫిక్ సిగ్నల్ మధ్య ఆగి ఉన్న ఓ హోండై i20 కారులో అమర్చిన బాంబ్ పేలడంతో సమీపంలోని ఇతర వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ విధ్వంసంలో ప్రాథమిక సమాచారం ప్రకారం కనీసం 8 మంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటి వరకు మన భారతదేశంలో జరిగిన ప్రధాన బాంబ్ పేలుళ్ల గురించి ఇప్పుడు చూద్దాం. 1985 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 ఖలిస్తానీ తీవ్రవాదులు జరిపిన ఈ ఘోర దాడిలో ఐర్లాండ్ సమీపంలో విమానం గాలిలో పేలడంతో 329 మంది మరణించారు. ఇక రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో సహా 15 మంది మరణించారు. భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాది దాడిగా 1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్లను పరిగణిస్తారు. దీని స్థాయి, ప్రాణనష్టం మరియు ప్రభావం దేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయాన్ని లిఖించాయి. 12 మార్చ్ 1993న అప్పటి బాంబే నగరం 12 సమన్వయ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎయిర్ ఇండియా భవనం, జవేరీ బజార్ వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో సుమారు 257 మంది మరణించగా 1400 మందికి పైగా గాయపడ్డారు. ఇది భారతదేశంలో జరిగిన మొదటి భారీ స్థాయి సమన్వయ ఉగ్రవాద దాడి. ఈ విషాదం తర్వాత తాడా మరియు POTA వంటి కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాలు రూపొందించబడ్డాయి. 1993 దాడుల తర్వాత భారతదేశ వ్యవస్థీకృత ఉగ్రవాద పెరిగిన ఒక దశలోకి ప్రవేశించింది. ఈ కాలంలో నగరాలను అస్థిరపరిచేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నించాయి. 2006 నుండి 2013 మధ్య కాలం ముంబై, ఢిల్లీ, జైపూర్ మరియు హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాలను లక్ష్యంగా చేసుకుని వరుస పేలుళ్లు జరిగాయి. 2006 ముంబై రైల్వే పేలుళ్లు. రద్దీ సమయంలో సబర్బన్ రైళ్లోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో 7 బాంబులు పేలడంతో 209 మంది మరణించారు మరియు 700 మందికి పైగా గాయపడ్డారు. 2008 ముంబై 26/11 దాడులు. పాకిస్తాన్కి చెందిన 10 మంది లష్కర్-e-తోయిబా ఉగ్రవాదులు హోటళ్లు మరియు ప్రధాన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ సమన్వయ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 166 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఇక మన తెలుగు రాష్ట్రాలకి వస్తే 2007లో హైదరాబాద్ నగరం 2 పెను విధ్వంసకారక బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. మే 18న చారిత్రాత్మక మక్కా మసీదులో ఓ పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఆగస్టు 25న గోకుల్ చాట్ మరియు లూంబిని పార్క్లో జంట పేలుళ్లు జరిగాయి. ఈ 2 దాడుల్లో 50 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 2013 దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు. ఫిబ్రవరి 2013లో దిల్సుఖ్ నగర్లోని బస్టాండ్ సమీపంలో 2 శక్తివంతమైన బాంబు పేలడంతో నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. 2014 నుండి ఉగ్రవాద సరళిలో వ్యూహాత్మక మార్పు కనిపించింది. పట్టణ మెట్రోలలో విచక్షణారహిత వరుస పేలుళ్ల నుండి భద్రతా దళాలు మరియు సున్నితమైన సరిహద్దు ప్రాంతాలపై లక్షిత దాడులకు దృష్టి మారింది. ఈ కొత్త దశకు 2016 ఉరీ ఆర్మీ బేస్ దాడి మరియు భద్రతా దళాలపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి 2019 పుల్వామా ఉగ్రవాద దాడి నిదర్శనంగా నిలిచాయి. పుల్వామాలో ఆత్మాహుతి కార్ బాంబు దాడిలో 40 మంది CRPF జవాన్లు వీరమరణం పొందారు. ఇంకా ఉగ్రవాద బృందాలు కొత్త సాంకేతికతను స్వీకరించాయి. దానికి ఉదాహరణ 2021లో జమ్మూ విమానాశ్రయంలో జరిగిన భారతదేశపు మొదటి డ్రోన్ ఆధారిత బాంబు దాడి. 1993 నాటి సమన్వయ విధ్వంస దాడి నుండి నేటి లక్షిత IED మరియు డ్రోన్ దాడుల వరకు ప్రధాన బాంబు పేలుళ్ల చరిత్ర భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పు యొక్క మారుతున్న స్వభావానికి ఒక కీలకమైన, బాధాకరమైన రిమైండర్గా పనిచేస్తుంది.